వీడియో తీసుకొచ్చాను. ఇది ఏంటంటే మన ఐపీఎల్ ఆఫర్ ఇది. ఓకేనా. సో మీకు ఆల్రెడీ నేను చూపిస్తున్నాను ప్రజెంట్. ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ 2 మంత్స్లో మనకి ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది. సో ఐపీఎల్ స్టార్ట్ అవుతున్నప్పుడు కాబట్టి మనకి కొత్త ఆఫర్ అనేది వచ్చింది జియోలో. ఏంటంటే మీరు ఫైబర్ కానీ, ఎయిర్ ఫైబర్ కానీ, ఎయిర్ ఫైబర్ ప్లస్ కానీ ఈ 3 కనెక్షన్లు ఏదైనా తీసుకోవాలనుకుంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రీవియస్ ప్లాన్ ఏంటంటే ₹600 ఉండేది. సో 2 మంత్స్ అనేది వచ్చేది ఫ్రీ. ఇప్పుడు ఏంటంటే అమౌంట్ ₹107 ఇంక్రీజ్ చేశారు. 707 అయింది. సో ఈ ప్లాన్ ఏంటంటే ఎలా చేయాలి ఏంటని చాలామంది నన్ను అడిగారు. సో నేను ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను మీకు. కొత్త ప్లాన్ వచ్చింది ఇప్పుడు. సో నేను ఇప్పుడు ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి లాస్ట్ వరకు, మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. మీరు స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూస్తేనే మీకు ఈ వీడియో అనేది అర్థమవుతుంది. మీరు ఇన్కేస్ నా ఛానల్ కొత్తగా చూస్తున్నారంటే సో ఫాలో అవుతూ ఉండండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇంకా మరికొన్ని వీడియోస్ మంచి కంటెంట్ ఉండేలా తీసుకొస్తాను నేను. సో సపోర్ట్ చేయండి అని కోరుకుంటున్నాను నేను అందరినీ. ఓకేనా. సో ఇక్కడ నుంచి మనం ప్లాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం చూడండి. సో ప్రజెంట్ ఏంటంటే మనకు వచ్చే ప్లాన్ ఏంటంటే ₹707 పే చేస్తే సరిపోద్ది. మీకు ఫస్ట్ మీరు కనెక్షన్ తీసుకోవడానికి ₹707 పే చేయాలి. సో ఇది ఎలా చేయాలంటే ఫస్ట్ ₹99 అనేది మీరు బుక్ చేసుకోవాలి. పీపీపీ అని ₹99 అని బుక్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఏంటంటే ఈ ఆఫర్ పేరు ఏంటంటే పవర్ ప్లే పాస్. ఓకే. ఇప్పుడు షార్ట్కట్లో పీపీపీ అని పిలుస్తున్నారు దీన్ని. సో ఇది ఎలా బుక్ చేసుకోవాలంటే ఇప్పుడు సపోజ్ మీరు వేరే చోట ఉన్నారు. సో మీరు మైజియో యాప్లో ₹99 ఎలా బుక్ చేసుకోవాలని కొంతమంది డౌట్ ఉంటుంది. సో మీరు డైరెక్ట్ ఏం చేస్తారంటే మీకు మైజియో యాప్లో నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా. సో నేను ఒకసారి మీకు మైజియో యాప్ ఓపెన్ చేస్తున్నాను చూడండి. మైజియో యాప్లో ఓపెన్ చేయగానే మీరు హోమ్ పేజీకి వెళ్తే మీకు ఇక్కడ చూపిస్తుంది చూడండి. ఓకేనా. ఇదే పవర్ పే పాస్ అని ₹99. సో దీన్ని ఓపెన్ చేయండి. ఇది ఐపీఎల్ ఆఫర్ ఇది. ఓకేనా. ఇప్పుడు 2 మంత్స్లో మనకు స్టార్ట్ అవుతుంది. ముందుగానే వచ్చింది మనకు ఆఫర్ అనేది. సో దీంట్లో ఇక్కడ మీ పేరు వస్తుంది, మీ ఏరియా పిన్ కోడ్ 534201. నా ఏరియా పిన్ కోడ్ కొడుతున్నా శాంపుల్ మీకు చూపించడానికి. సో ఏరియా మీది ఏదైతే ఏరియా ఉందో ఆ ఏరియా, నేను భీమవరంలో ఉంటున్నాను, భీమవరం పెడుతున్నా. ఓకేనా. సో మీరు కూడా మీ ఏరియా ఇక్కడ ఎంటర్ చేయండి, కన్ఫర్మ్ కొట్టండి. ఓకేనా. కన్ఫర్మ్ కొట్టిన తర్వాత నెక్స్ట్ మీకు ఒక ఓటీపీ వస్తుంది. తర్వాత ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ₹99 అనేది పే చేయమంటుంది. మీరు 99 పే చేసిన తర్వాత మీకు ఇదే బుకింగ్ అనేది బుక్ అయిపోతుంది. సో ఎవరైతే నియర్ బై జియో సర్వీస్ ఉందో వాళ్ళకి ఒక యాప్ ఉంటుంది. యాప్లో వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్తుంది మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టు. ఓకే. వాళ్ళు నోటిఫికేషన్ వెళ్ళిందో వాళ్ళు మీకు కాల్ చేస్తారు. మీ అడ్రస్ ఎక్కడైనా కన్ఫర్మేషన్ చేసుకుంటారు. వాళ్ళు వచ్చి మీ దగ్గర కేవైసీ తీసుకొని బుక్ చేస్తారు. సో మీరు ఈ 99 బుక్ చేయగానే నాకు ఆల్రెడీ కనెక్షన్ ఉంది కాబట్టి మీకు అవ్వట్లేదు, లేకపోతే చూపించేవాడిని. నాకు ఆల్రెడీ నేను యూజ్ చేస్తున్నా ప్రజెంట్ నెట్ అనేది, అందుకే చూపించట్లేదు. మీరు 99 బుక్ చేయగానే మీకు ఎస్ఎంఎస్ అనేది ఒకటి వస్తుంది, ఒక కూపన్ అనేది వస్తుంది ఎస్ఎంఎస్. సో అది సేవ్ చేసి పెట్టుకోండి. ఎవరైతే మీ దగ్గరికి ఒక పర్సన్ వస్తాడో ఏజెంట్, అతను వచ్చిన తర్వాత కేవైసీ చేసినప్పుడు లాస్ట్ పేమెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ కూపన్ ఎంటర్ చేసుకుంటాడు. సో మీరు ఆ కూపన్ అతను చూపించండి. ఓకే. ఇక్కడతో 99 బుకింగ్ అనేది అయిపోతుంది. మిగతా రిమైనింగ్ పేమెంట్ అనేది మీరు ₹707 పే చేయాలి. ఓకేనా. ఆల్రెడీ 99 పే చేస్తారు కాబట్టి 707 పే చేయాలి. తను పేమెంట్ లింక్ పంపిస్తాడు, మీరు పేమెంట్ చేసేయండి. అక్కడతో మీ కనెక్షన్ బుక్ అయిపోతుంది. దీంతో మీకు ఒక రోటర్ సెటప్ బాక్స్ 5G రోటర్ అనేది ఒకటి వస్తుంది, సెటప్ బాక్స్ అనేది ఒకటి వస్తుంది, 1 మంత్ ఫ్రీ అనేది వస్తుంది. ఓకేనా. దీంట్లో మనకు వచ్చే ఓటీటీ యాప్స్ ఏంటంటే ఇప్పుడు 15 ఓటీటీ యాప్స్ వస్తున్నాయి, 800 టీవీ ఛానల్స్ వస్తున్నాయి. ఓకే. 4K క్వాలిటీ వస్తుంది మనకు. ఓటీటీ యాప్స్ చూసిన మీకు 4K క్వాలిటీ వస్తుంది. మనకి ఇచ్చే సెటప్ బాక్స్ కూడా 4K సెటప్ బాక్స్ అది. ఓకేనా. సో 30 MB నెట్ అనేది వస్తుంది. ఫైబర్ అయితే అన్లిమిటెడ్ వస్తుంది. జియో ఎయిర్ ఫైబర్ అయితే 1000 GB వస్తుంది. ఎయిర్ ఫైబర్ ప్లస్ అయినా 1000 GB అనేది వస్తుంది ఎవ్రీ మంత్. ఓకే. సో మంత్కి మనం చేంజ్ అవుతూ ఉంటుంది జీబీ అనేది, 1000 అని వస్తుంది ఎయిర్ ఫైబర్ కానీ ఎయిర్ ఫైబర్ ప్లస్ కానీ. అదే ఏంటంటే దీంట్లో వచ్చి ఏంటంటే 800 టీవీ ఛానల్స్, 15 ఓటీటీ యాప్స్. ఓకే. 30 MB స్పీడ్. ల్యాండ్లైన్ నెంబర్ కూడా ఒకటి వస్తుంది మీకు. ఒకవేళ ఇంకేస్ మీ దగ్గర ఏమైనా ఫోన్ ఉంటే ఫోన్ కూడా యూజ్ చేయొచ్చు అది. ఓకే. కొత్త కనెక్షన్ తీసుకున్న వాళ్ళకి ఈ ఆఫర్. ఆల్రెడీ పాత కస్టమర్లకి ఈ ఆఫర్ వర్తించదు, ఓన్లీ కొత్త కస్టమర్స్ మాత్రమే. ఓకేనా. గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు మనం ₹707 పే చేసేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే మనకి డిస్కౌంట్ వస్తుంది.
ఆ డిస్కౌంట్ ఎలా వస్తుందో కూడా ఇప్పుడు చూపిస్తాను మీకు, క్లియర్గా వినండి. ఇది ఓల్డ్ ప్లాన్ 600 అండి. ఇది 2 మంత్స్ ఫ్రీ ఇచ్చేవాడు, 707 పడేది. థర్డ్ మంత్ నుంచి ఫోర్త్ మంత్ 7, అలాగా ఫిఫ్త్, సిక్స్త్ ఎవ్రీ మంత్ 707 పడేది ఓల్డ్ ప్లాన్లో. కొత్త ప్లాన్లో వచ్చేసి ఎలా అంటే మీకు ఫస్ట్ 707 పే చేస్తారు, ఓకేనా. బై 807 ఎందుకు ఇచ్చాడంటే, ఇన్ కేస్ మీరు 99 రూపీస్ బుక్ చేయలేదు, మీకు తెలుస్తున్న పర్సన్ ఎవరైనా జియో పర్సన్ ఉంటే అతనికి కాల్ చేసి నాకు కొత్త కనెక్షన్ కావాలని చెప్తే అతను మీ దగ్గరకు వచ్చి డైరెక్ట్ బుక్ చేయకుండా 807 పే చేస్తాడు. మీరు డైరెక్ట్ 807 పే చేసేయచ్చు, అయిపోతుంది. 99 బుక్ చేయకుండా మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు జియో పర్సన్ ఎవరైనా ఉంటే డైరెక్ట్ రమ్మని కాల్ చేసి సో 807 పే చేశాను, అయిపోతుంది. లేదు ఇన్ కేసు మీకు వేరే చోట ఎక్కడో ఉన్నారు దూరంగా, మీకు ఎవరు తెలియదు అనుకున్నప్పుడు మై జియో యాప్లోకి వెళ్ళి మీరు 99 పే చేసుకోండి. సో అప్పుడు 707 పే చేస్తే సరిపోతుంది, మీకు అక్కడ అమౌంట్ మైనస్ అవుద్ది, ఓకేనా. ఇది క్లియర్. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మీరు పే చేసేటప్పుడు 707 ఎవ్రీ మంత్ వస్తుంది, ఓకేనా. ఫస్ట్ మంత్ 707 పే చేస్తారు, అయిపోయింది. సెకండ్ మంత్ 707 పే చేస్తారు, అయిపోయింది. థర్డ్ మంత్ ఫ్రీ వస్తుంది. ప్రీవియస్ ప్లాన్లు ఏంటంటే 600 పే చేసినప్పుడు ఫస్ట్ 2 మంత్స్ ఫ్రీ ఇచ్చేవాడు. ఇప్పుడు ఇక్కడ ఏం చేశాడంటే థర్డ్ మంత్ ఇస్తున్నాడు ఫ్రీ. ఇదే కన్ఫ్యూజ్ అవుతారు, చూసుకోండి. ప్రీవియస్ ప్లాన్లో తీసుకున్న వాళ్ళు ఎవరైతే 600 తీసుకున్నారో వాళ్ళకి సెకండ్ మంత్ ఫ్రీ ఇచ్చాడు. ఇప్పుడు కొత్త ప్లాన్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి థర్డ్ మంత్ ఫ్రీ ఇచ్చాడు, ఓకేనా. ఫోర్త్ మంత్ నుంచి 557 రూపీస్ పడుతుంది ఎవ్రీ మంత్. సో అదే 8 మంత్స్ వరకు అదే అమౌంట్ పడుతుంది, 557 వరకు. అంటే ఫోర్త్ మంత్ 557, ఫిఫ్త్ మంత్ కూడా 557, సిక్స్త్ మంత్ కూడా 557, సెవెంత్ మంత్ కూడా 557, ఎయిత్ మంత్ కూడా 557, ఓకే. ఇక్కడ మీరు అమౌంట్ అనేది డిస్కౌంట్ వస్తుంది మీకు 707 రూపీస్, ఓకేనా. సో ఈ 750 రూపీస్ మీకు క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది, ఓకే. సారీ 707 కాదు 750. వాటి ఏంటంటే ఇది ఎలా క్యాష్ బ్యాక్ వస్తుంది, ఇది ఎలా నేను అమౌంట్ పే చేయాలని కొంతమందికి డౌట్ ఉంటుంది. నేను క్లియర్గా చెప్తున్నాను, మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తేనే అర్థమవుతుంది, స్కిప్ చేస్తే ఎవరికి అర్థం కాదు. మనం ఏది తీసుకొచ్చినా కూడా పిన్ టు పిన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఓకేనా. సో వీడియో కొద్దిగా లెంత్ ఎక్కువ ఉంటుంది, సో స్కిప్ చేయకండి, ఓకేనా. స్కిప్ చేయకుండా చూడండి, ఓకే. ఇప్పుడు నేను మైజీ యాప్లోకి వెళ్తున్నాను. నాకు ఈ 150 రూపీస్ ఎలా వస్తుందని అడుగుతారు చాలామంది. ఎందుకంటే మీకు ప్రతి ఒక్కరికి అమౌంట్ అనేది 557 చూపించదు, 707 చూపిస్తుంది. సో మీరు ఇక్కడ ఏం చేస్తారంటే, సపోజ్ నేను ఎగ్జాంపుల్ నా దగ్గర ఒకటి ఉంది కస్టమర్ది, అది ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఇక్కడ మీరు ఓపెన్ చేయగానే మీ ల్యాండ్లైన్ నెంబర్ పక్కన రైట్ సైడ్ యారో మార్క్ ఉంటుంది, ఇది క్లిక్ చేయండి, ఓకే. క్లిక్ చేసిన తర్వాత కిందకు స్క్రోల్ చేయండి. ఇక్కడ ఓచెస్ అని ఉంటుంది, ఈ ఓచెస్లోకి వెళ్ళండి, ఓకే. ఇక్కడ 150 రూపీస్ ఓచర్ అని ఉంటుంది, ఓకేనా. ఇది ఎగ్జాంపుల్ వేరే వాళ్ళది 100 రూపీస్ ఓచర్ చూపిస్తున్నాను నేను. మీకు ఇవాళ నుంచి ఆఫర్ స్టార్ట్ అయింది కాబట్టి మీరు ఎవ్రీ మంత్ ఫోర్త్ మంత్ నుంచి మీరు ఓచర్ రెడీమ్ చేసుకోవాలనుకుంటే దీన్ని చేయండి, ఓకేనా. సో దీన్ని చేయాలంటే ఇక్కడ 150 రూపీస్ అని ఉంటుంది, క్వాంటిటీ 5 అని ఉంటుంది. ఎవ్రీ మంత్ దీంట్లో రెడీమ్ చేసుకోండి. రెడీమ్ చేసుకుంటే మీకు అక్కడ 550 పే చేస్తే సరిపోద్ది. అది ఎలా చేయాలంటే దానికి కూడా ఒకటి ఉంది, మీకు బిల్ సర్కిల్ అనేది ఒకటి ఉంటుంది, నేను అది కూడా చూపిస్తాను చూడండి. మీరు ఇక్కడ ప్రీవియస్ బిల్స్లోకి వెళ్ళండి. ప్రీవియస్ బిల్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ బిల్ సర్కిల్ డేట్ ఉంటుంది 26 to 25. సో 26th నీకు బిల్ జనరేట్ అవుతున్నప్పుడు మీరు 24th కానీ 25th కానీ అది రెడీమ్ చేయండి. 1 day బిఫోర్ 2 days బిఫోర్ అయినా దాన్ని రెడీమ్ చేయండి కూపన్ అనేది. ఏ కూపను మనకి ఏదైతే ఓచర్ వచ్చిందో 150 రూపీస్ అనేది 2 days బిఫోర్ రెడీమ్ చేయండి. సో బిల్ జనరేట్ అవ్వకముందు రెడీమ్ చేయడం వల్ల మనకేంటంటే అక్కడ మనకు చూపిస్తుంది రెడీ. మీకు జనరేట్ అయిపోయిన తర్వాత చేస్తే మాత్రం ఒక్కోసారి అవ్వదు. అందుకే మీకు క్లియర్గా చెప్తున్నా, మీరు ఏం చేస్తారంటే మీరు ఏదైతే మీ బిల్ సర్కిల్ ఉందో ఇక్కడ ప్రజెంట్ 26th 25th ఉంది, కొంతమందికి ఫస్ట్ నుంచి 30 వరకు ఉంటుంది, కొంతమంది 11 to 10 ఉంటుంది, కొంతమందికి 5th to 6th అని ఉంటుంది. సో మీ బిల్ సర్కిల్ డేట్ చూసుకొని దానికి 2 days ముందు పే చేసుకోండి, అదే 2 days ముందు రెడీమ్ చేసుకోండి, ఓకేనా. ఎలా ఇక్కడ ఓచెస్లోకి వెళ్ళి ఆ బిల్ సర్కిల్ డేట్ ముందు రెడీమ్ చేసుకోండి, 2 days ముందు. రెడీమ్ చేసిన తర్వాత పేమెంట్ అనేది అప్పుడే చేయాలని రూల్ ఏం లేదు, మీరు 2 days తర్వాతనా చేసుకోవచ్చు, బిల్ జనరేట్ అయిన తర్వాతనా చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. బట్ రెడీమ్ మాత్రం 2 days ముందు చేసుకోండి 150 రూపీస్ అనేది, ఓకేనా. ఇది క్లియర్. ఈ ఆఫర్ అయితే చాలా బాగుంది,
నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి 700 పే చేయాలంటే చాలా కష్టం. నాకు తెలిసిన మట్టుకు అయితే. ఇప్పుడు 557 అంటే చాలా బెటర్ చెప్పాలంటే. ఓకేనా? ఇంకోటేంటంటే మీకు ఇంకా కొన్ని విషయాలు చెప్తాను చూడండి. మనకున్న డిస్కౌంట్ ఎంతైతే డిస్కౌంట్ వస్తుంది ఏంటనేది వాళ్ళు క్లియర్‌గా మెన్షన్ చేస్తారు. 1457 రూపీస్ మనకి 1 మంత్ ఫ్రీ వస్తుందని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు. మనకైతే 750 రూపీస్ వస్తుంది. ఎవ్రీ మంత్ క్యాలిక్యులేషన్ చేసుకుంటే చాలా బెస్ట్. దాంతోపాటు ఏంటంటే దీంట్లో ఇది ఇంపార్టెంట్ మ్యాటర్. సో అందరూ వినండి. మీరు జియో హాట్‌స్టార్ కొనుక్కోవాలనుకుంటే ఇప్పుడు సబ్స్క్రిప్షన్ పెరిగిపోయింది. ఓకేనా? నెక్స్ట్ 2 మంత్స్‌లో ఐపీఎల్ అనేది కూడా స్టార్ట్ అవుతుంది. అవునా? సో మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఎవరైతే సబ్స్క్రిప్షన్ కొనుక్కుందామని అనుకుంటున్నారో వాళ్ళు జియో కనెక్షన్ తీసుకోండి. ఎందుకు చెప్తానంటే జియో ఆ అమౌంట్ ఏదో జియో కనెక్షన్ పెడితే మీకు ఒక టీవీకి వస్తుంది, ఒక మొబైల్కి వస్తుంది. మీరు రెండిట్లకి సబ్స్క్రిప్షన్ కొనుక్కోవసలా. ఒకవేళ అయితే రెండిట్లకి సపరేట్ సబ్స్క్రిప్షన్ కొనుక్కుంటే మీకు అమౌంట్ ఎక్కువ అవుతుంది. సో ఇలా పెడతాడు ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మొన్నే మనం రీసెంట్గా చూసాం జియో సబ్స్క్రిప్షన్ పెరిగిందని. సో మీరు కొత్త ఫైబర్ కనెక్షన్ తీసుకుంటే జియో హాట్‌స్టార్ అనేది మీరు ఫ్రీగా చూడొచ్చు కొత్త కనెక్షన్ తీసుకుంటే. సో ఇదైతే చాలా బెటర్. నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే మనం అలా కొనుక్కోవడం సబ్స్క్రిప్షన్ కొనుక్కోవడం కన్నా మన టీవీ ఛానల్స్ చూడొచ్చు, ఓటీటీ యాప్స్ చూడొచ్చు, దీంతో హాట్‌స్టార్‌లో ఐపీఎల్ చూడొచ్చు. ఇవన్నీ మీకు బెనిఫిట్ ఉంటాయి. సో నేను అందుకే చెప్తున్నా. సో మీరేం చేస్తారంటే హాట్‌స్టార్‌లో సబ్స్క్రిప్షన్ కొనొద్దు. ఓకేనా? హాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం వేస్ట్ నా దృష్టిలో. ఇలా కొత్త ఫైబర్ కనెక్షన్ తీసుకోవడం బెస్ట్. ఓకేనా? కొత్త ఫైబర్ కనెక్షన్ తీసుకుంటే మీకు హాట్‌స్టార్ అనేది ఫ్రీగా వస్తుంది. మొబైల్‌లో కూడా ఫ్రీగా వస్తుంది. మీరు ఫ్రీగా చూడొచ్చు. సో 1 మంత్ ఫ్రీ వస్తుంది. సెకండ్ మంత్ కూడా 707 పే చేస్తారు. థర్డ్ మంత్ నుంచి ఫ్రీ వస్తుంది. ఫోర్త్ మంత్ నుంచి 557 పే చేస్తారు. అన్ని విధాలుగా యూజ్ అవుతుంది మీకు. అమౌంట్ కూడా తగ్గింది. ఇంతకుముందు 707 ఉండేది, ఇప్పుడు 557 అయింది. సో ఇదైతే చాలా బాగుంది ఆఫర్ అనేది. నాకైతే బాగా నచ్చింది. మీకు అందరికి చెప్పడం కోసం అని చెప్పి నేను ఇప్పుడు ప్రత్యేకించి నాకు నిన్న మార్నింగ్ నేను కాల్‌లో ఉండి విన్నా ఈ డీటెయిల్స్ అన్నీని. ఇవి విన్న తర్వాత వీడియో చేసి మన వాళ్ళందరికీ తెలియాలని చెప్పి నేను ఇప్పుడు యూట్యూబ్‌లో వీడియో రికార్డ్ చేస్తున్నాను అప్లోడ్ చేయడం కోసం. సో మీరందరూ వాచ్ చేయండి. మీకు అందరికి క్లియర్‌గా అర్థమవుతది. ప్రతీది కూడా లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతది. మరి ఏదైనా వీడియోస్ వచ్చినా కొత్తవి నేను అప్లోడ్ చేస్తాను. మనకేమైనా అప్డేట్స్ వచ్చినా కూడా అప్లోడ్ చేస్తాను. మన ఛానల్ మీరు ఫాలో అవుతూ ఉంటే చాలు. మీకు అన్నీ అర్థమవుతూ ఉంటాయి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే. బాయ్.